మీరు మమ్మల్ని అడగటం కానీ కోర్టు ఇవ్వటం కానీ మమ్మల్ని ఆగమనటం కోర్టు ఆగమని చెప్పటం కానీ మీరు ఆగమని చెప్పటం కానీ చెప్పేది మా డ్యూటీ మేము చేస్తున్నాం. అది మీకే అవసరమే, మేము కాదనట్లేదు. మా అవసరము మాకు వస్తుంది, మీకు వస్తుంది. అది మా చేతిలో ఉన్నా కూడా రేపు పొద్దుట మీరే తీసుకునేది, మేమైతే తీసుకునేది అయితే కాదు కదా. కాకపోతే హక్కుగా మీరు ఏదైనా ప్రూఫ్ ఉంటే వాడిని పట్టుకుని అడగండి కానీ అంతే. ఇట్లాంటి కై ఎవరు ఎవరమ్మా ఎవరు మాట్లాడట్లేదు. ఇగో ఈ నోట్లో అదే వస్తుంది, మా నోట్లో అదే వస్తుంది. ఎవరేం మాట్లాడేది ఏం లేదు. ఏదైనా అడగండి, మంచిగా అడగండి. మంచిగా అడగాల, మంచిగా తెలుసుకోవాలా. ఏదైనా ఇది పద్ధతి ఉంటుంది కానీ అంత తప్పు వేరేది. చూద్దాం భూములు ఉన్నాయో చూద్దాం. భూములు ఎంత చూద్దాం. మీ హక్కు పత్రం ఏమన్నా తీసుకురా, తీసి ఇట్లా మా మొహాన్ని కొట్టు, అప్పుడు మేము తీసుకుంటాం. ఏమారో గారి దగ్గర పోదాం పండి. మరి మీకు హక్కు పత్రం ఇచ్చిండు కదా, మీకు ఇచ్చిండు కదా, మేము రామ్. మీరు మినిస్టర్ అక్కడ ఆడగాడి బాడగాని తీసుకొని పోయి చేశారు కదా. ఎక్కడ పోయారు మీరు ఎక్కడ పోయారు? ఎక్కడ పోయారు? మీ హక్కు కోసం మీరు ఎక్కడ పోయారు? అక్కడ పోవాలా? మీరు ఎక్కడ పోయినా అక్కడ పోవాలా? తెలియదా మీకు? మీరు ఎక్కడ పోయినా తెలియదు. మీరు ఎక్కడ పోయినా పోయా మాకు తెలియదు. తెలియకుండా పోయా మాకు తెలియదు. ఏమారో గారి దగ్గర ఒకటి చెప్తాను వినండి. మీకు హక్కు పత్రం ఉంటే తెచ్చుకోండి. అది లేదు అని అంటే మీరు ఇందులో హక్కు అడుగు పెట్టకండి. లేదు మేము ఆఫీసర్తో మాట్లాడుకొని మేము ఇది చేసుకుంటాం అని అంటే మేము ఒక 4 రోజులు ఆగుతాము. మీరు పోయి ఆఫీసర్లను కన్విన్స్ చేసుకోండి. అంతకు మించి మీరు ఇక్కడికి వచ్చి ఏ పని చేసినా మేము ఊరుకోం. ఆలోచించుకోండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇక మీకు నేనేం చెప్పను. ఒకటి మీకు హక్కు విను, నీకు ఇప్పుడు నెల రోజుల నుంచి మేము టైం ఇస్తూనే ఉన్నాం. హక్కు పత్రం అన్నా తెచ్చుకోండి. అది లేకపోతే ఆఫీసర్లన్నా మెప్పించండి. లేదు అది లేదు అని అంటే ఇక్కడ అడుగు. మరి మీరు ఎందుకు ఆగలేదు?